అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 9వ రోజు మనకి గ్రీన్లాండ్లో. వీఆర్ ఇన్ క్యాపిటల్ సిటీ నుక్. సో ఆల్రెడీ మనం నుక్ అంతా మీకు గుర్తుంటే ఆర్ చూడకపోతే పైన ఐకార్డులు ఇస్తాను. ఫస్ట్ 2 days ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాం మనం. గ్రీన్లాండ్ వచ్చిన ఫస్ట్ 2 days ఇక్కడ చూడండి. ఓయ్ అమ్మో, అచ్చం పుల్లాగా ఉంది. ద ఫేస్ ఈజ్ లుకింగ్ లైక్ చీతా. ఏంటి నాకు కాలేజ్ దగ్గరకు వచ్చింది. ఏ ఊరమ్మా మీది? ఏంటినా నా షూస్లో ఏముంది? రుద్దుకో. చూసారా, దురద వస్తుంది పాపం దీనికి. ఇక్కడ రా. అది పాపం ఆడుకోమ్మ ఇంకా చాలు. సో ఇప్పుడు మోర్ దెన్ ఎక్స్ప్లోరేషన్, మనం సరదాగా చిల్ అవుతూ తిరుగుదాం ఈ నుక్ సిటీలో. ఎందుకంటే మనకి రేపు గ్రీన్లాండ్లో లాస్ట్ రోజు. ఇంకా ఈరోజు వెదర్ చాలా బాగుంది, సన్నీగా, అసలు గాలి లేదు. ఒక రెస్టారెంట్కి వచ్చాం, దీని పేరు కెఫే ఎస్మెరాల్డా అనమాట. ఇక్కడ గ్రీన్లాండిక్ అథెంటిక్ ఐటమ్స్ ట్రై చేద్దామని వచ్చాం, కానీ మనం ఆల్రెడీ ట్రై చేసినవి ఉన్నాయి, కొత్త ఏం లేవు. కరెక్ట్గా మన వెనకాలే ఒక జాపనీస్ చెర్రీ బ్లాసమ్ ఉంది. ఒరిజినల్ చెట్టు కాదు, ఇదంతా ఫేక్, ఇది ప్లాస్టిక్ పువ్వులు. కానీ బాగుంది, అంబియన్స్ అయితే బాగుంది రెస్టారెంట్ది. సో ఈరోజు మన ఫుడ్ అనమాట. ఇది ల్యాంబ్ క్రోన్ అంటారు దీన్ని. దీనికి సైడ్ క్యాబేజ్ వెజిటేబుల్. నేను రోస్టెడ్ ప్రాన్స్ ఆర్డర్ చేశాను విడిగా. ఇది బేక్డ్ పొటాటోస్, ఇది నాది. మనోడు ఇది హ్యాలిబట్ అనే ఫిష్ అనమాట. దీనికి సైడ్ క్యారెట్ ఆర్డర్ చేశాడు, వెజిటేబుల్, పొటాటోస్. మనోడిదేమో బాయిల్డ్ ప్రాన్స్. ఇది రోస్టెడ్ ప్రాన్స్. ప్రాన్స్ అలా ఏమి లేదు, ఉప్పు లేదు, కారం లేదు, ఏమి లేదు, జస్ట్ ఉడకబెట్టి తెచ్చేసాడు అంతే. రోస్టెడ్ ప్రాన్స్ కూడా అలాగే ఉన్నాయి, నాట్ సో టేస్టీ, అంటే ఈటబుల్. మనం ఇప్పుడు ల్యాంబ్ ట్రై చేద్దాం. బాగుంది, ఫుడ్ అంతా బాగుందండి. హాలీబట్ ఫిష్ ఎక్కడ ట్రై చేసినా సరే చాలా మెత్తగా ఉంటుంది. మంచి ఫుడ్ తిన్నాం కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతున్న టైము. ఇప్పుడు గ్రీన్లాండ్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం. 4 గంటలకు క్లోజ్ అయిపోద్ది, త్వరగా వెళ్ళిపోదాం. గ్రీన్లాండ్ మ్యూజియం చూస్తే ఈ నుక్లో ఇంకా మనకి మొత్తం చూడాల్సిందే అయిపోయినట్టే స్పాట్లు. ఇది చూడడానికి మన క్రికెట్ వరల్డ్ కప్ సింబల్లా ఉంది సార్, వరల్డ్ కప్ డిజైన్. వచ్చేసాం గ్రీన్లాండ్ నేషనల్ మ్యూజియం. ఇదే, లోపలికి వెళ్దాం. టికెట్ 14 యూరోలు, అంటే 1400. లోపలంతా కూడా ఎలా ఉందంటే 1700s 1400s టైంలో గ్రీన్లాండ్ వాళ్ళు అసలు ఎలా ఉండేవారు, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం ఏంటి, వాళ్ళు ఎలా బతికేవారు, వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి. ఇల్లులే కాకుండా నెక్స్ట్ వాళ్ళ సీల్స్ నుంచి చర్మం తీసుకుని, లేదంటే రైన్డియర్స్ నుంచి చర్మం తీసుకుని ఎలా బట్టలు వేసుకునేవారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది ఒకప్పుడు. సో అదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొన్ని బర్డ్స్ ఎముకల నుంచి సూది తయారు చేసేవారంట అండి బట్టలు కొట్టడానికి. నెక్స్ట్ రైన్డియర్ నరాలు ఉంటాయి కదా, కాళ్ళ దగ్గర నరాలు ఉన్నాయి, ఆ నరాల దగ్గర నుంచి సూయింగ్ థ్రెడ్లా ఉపయోగించేవారంట రైన్డియర్ నరాలని. సో అలా ఎలా బతికేవారని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లోపల బాగా నచ్చింది. నేను మీకు వీడియో అంతా పెడతాను, మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ పాజ్ చేసుకుని కొంచెం చదువుతూ ఉండండి. ఇలా పడవ చూసారా ఎంత లాంగ్ ఉందో, చివరిదాకా ఉంది. మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ కయాకింగ్ కనిపెట్టింది వీళ్ళే అని. ఆ పైన ఉన్నాయన్నీ హంటింగ్ టూల్స్ అనమాట. ఈ పక్షులన్నిటినీ తినడానికి వేటాడేవారు ఆ టూల్స్ ఉపయోగించి. ఇదే మ్యూజియంలో ఒక గ్రేవ్ ఛాంబర్ ఉంది. సో ఈ గ్రేవ్ ఛాంబర్లో ఆల్మోస్ట్ ఒక 4 స్కెలిటన్స్ అస్థిపంజరాల్లా ఉన్నాయన్నమాట. సో వీళ్ళని అంచనా ప్రకారం 1475 సంవత్సరంలో పూడ్చిపెట్టారంట. సో వీళ్ళని పూడ్చిపెట్టేటప్పుడు వీళ్ళ బాడీకి ఎక్స్ట్రా లేయరింగ్ ఆఫ్ ఫర్, చలికోటు ఇవన్నీ పెట్టి కప్పెట్టారనమాట. సో ల్యాండ్ ఆఫ్ డెడ్లో కూడా, అంటే మరణాంతర జీవితం కూడా చాలా మంచిగా వామ్గా ఉండాలని చెప్పేసి ఎక్స్ట్రా ఫర్, ఎక్స్ట్రా జాకెట్ ఇవన్నీ పెట్టి పూడ్చిపెట్టేవారంట ఆ కాలంలో 1400s టైంలో. ఇది గ్రీన్లాండిక్ వెర్షన్ ఆఫ్ డానిష్ క్రోనా. ఎప్పుడైతే గ్రీన్లాండ్ ఒక కాలనీగా ఉండేదో డెన్మార్క్కి, అప్పుడు గ్రీన్లాండ్లో ఈ కరెన్సీ యూస్ చేసేవారు. కాకపోతే ఇది కూడా డెన్మార్క్ క్రోనా. ఇవి మెటల్ ప్రింటర్స్ అనమాట, హ్యాండ్తో ప్రింట్ చేసి టూల్స్ అనమాట ఇవి, మెటల్ టూల్స్. అలాగే గ్రీన్లాండ్కి స్టాంప్స్ కూడా ఉన్నాయి.
ఓల్డ్ స్టాంప్స్ అనమాట. గ్రీన్లాండ్ మ్యూజియం మొత్తం చూసుకొని వచ్చామండి. మీరు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది 4కి క్లోజ్ అనమాట. ప్రతిరోజు 4 వరకు ఓపెన్లో ఉంటుంది. తిరగడానికి ఒక గంటన్నా పడుతుంది ఇంచుమించు. Very beautiful day in Nuke, but nothing to do. ఈరోజు ఏదో ఈవెంట్ అవుతుందండి. పోయిన సాటర్డే వచ్చినప్పుడు మనం నుక్లో డల్గా ఉంది. ఈరోజు చాలా జనాలు ఉన్నారు. మరి ఇంత జనాలు ఏం చేస్తున్నారో, ఏదో ఈవెంట్ అవుతుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఈవెంట్ ఏంటో తెలుసుకుందాం. అది గ్రీన్లాండిక్ మ్యూజిక్ విందాం మనం. అంటున్నారు. చెస్ ఆడుతున్నారండి, చెస్. ఇక్కడ ఏదో సమ్మర్ ఫెస్ట్ లాంటివి జరుగుతున్నట్టుంది. మొత్తం చుట్టూ జనాలతో నిండిపోయింది అంతని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నుక్లో ఇంత రష్గా ఉంటుంది, ఇంత జనాలు ఉంటారని. వెనకాల చూసారా, ఈ చిన్న లేక్లో మన మోకాలంత లోతు కూడా లేదు. ఇక్కడ చిన్నపిల్లలకి కయాకింగ్ నేర్పిస్తున్నారనమాట. భలే ఉందండి, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళ కల్చర్ని కొంచెం దగ్గరుండి చూడొచ్చు అనమాట. ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా సమ్మర్ ఫెస్ట్ జరుగుద్దని. చూడండి అసలు ఎంత జనాలంటే. చిన్నపిల్లలు తీసుకొచ్చారు, మొత్తం ఈ పార్క్ అంతా చిన్నపిల్లలతో నిండిపోయింది. అసలు కంప్లీట్ చేంజ్ అవ్వరండి. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలాగా పోయిన శనివారం ఎంత డల్ అనిపించిందంటే నుక్లో ఎందుకు వచ్చానరా బాబు, ఎందుకు తిరుగుతున్నాను అని అనిపించింది. ఈరోజు ఇంకా ఉండాలనిపిస్తుంది. ఎంత జనం చూసారా, భలే ఉంది. కంప్లీట్ చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండ్ చేంజ్ ఆఫ్ ఒపీనియన్ అనమాట. అది భలే ఉన్నాడు బొడ్డోడు. ఈ కయాకింగ్కి వాళ్ళ పిల్లల్ని పంపించాలని ఎంత లైన్ ఉంది చూసారా. ఫుడ్ కూడా ఉంది. ఫుడ్. ఎక్స్క్యూజ్ మీ, డు యు స్పీక్ ఇంగ్లీష్? Yes. So what is this event about? Is there some activity today or Yes, summer activities. summer fest? Yeah. Okay. Yeah. Nice. Enjoy. Thank you. సమ్మర్ ఫెస్ట్ అంటే అండి వెనకాల జరుగుతుంది కదా, అడిగామన్నమాట. హౌ డూ యూ ఫెల్ట్ అబౌట్ టుడేస్ చేంజ్ ఓవర్ బ్రో? లాస్ట్ సాటర్డే యువర్ కర్సింగ్ నుక్. Yeah, more people than the entire time we were in Nuke last time combined. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, గ్రీన్లాండ్ అంటే నుక్లో ఎక్కడైనా సరే జనాలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు, లోపల దాక్కుంటున్నారు. బయటకు వచ్చి ఇంకా అవసరం ఏముంటుందిలే అండి, మనం అంటే అలా సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుని తిరుగుతూ ఉంటాం. వీళ్ళ పక్కింటి గురించి సరిగ్గా పట్టించుకుంటారు లేదో కూడా తెలియదు. ఇంకా బయటకు వచ్చి ఏం చేస్తారు. అందుకే సమ్మర్ ఫెస్ట్ కాబట్టి వచ్చారు, లేదంటే అంత బయటికి ఎవరు రారన్నమాట జనరల్గా. సో మనం గ్రీన్లాండ్లో ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అలాగే గ్రీన్లాండ్లో చాలా యాక్టివిటీస్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు గ్రీన్లాండ్ హిస్టరీ ఏంటి, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా గాలి ఎక్కువ వస్తుంది, నా జుట్టుని మీరు ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడికి అందరికంటే ఫస్ట్ 9th century టైంలో ఇక్కడికి వచ్చింది నార్స్ పీపుల్ అనమాట. నార్స్ పీపుల్ అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఏంటి, నార్డిక్ అంటే స్వీడన్, డెన్మార్క్, పైన నార్వే, ఈ రీజియన్లో ఉండే వాళ్ళని నార్స్ పీపుల్ అంటారు. అందులో ఉండే ఒక తెగ పేరు వైకింగ్స్ అనమాట. ఆ వైకింగ్స్ అనేవారు ఫస్ట్ వచ్చారు ఇక్కడికి గ్రీన్లాండ్కి. ఐస్లాండ్ నుంచి వచ్చారు. కాకపోతే ఐస్లాండ్కి ఆల్రెడీ ఐస్లాండ్ పేరు పెట్టేశారు. ఇదేమో ఇంకా ఐస్ ఉంది గ్రీన్లాండ్. సో ఈ గ్రీన్లాండ్ ఇంకా ఐస్ ఉంది, కానీ వీళ్ళు ఒక్కళ్ళు వచ్చి మోసపోతే ఎలా కుదురుద్ది, ఇంకా చాలా మంది ఇక్కడ రావాలి కదా, వాళ్ళకిలాగా మోసపోవాలి కదా అని చెప్పేసి గ్రీన్లాండ్ అని పేరు పెట్టారు. సో అందరినీ మోసం చేయడానికి పెట్టిన పేరే గ్రీన్లాండ్. కానీ మీరు చూస్తే మనం ఈ 10 days ఎక్స్ప్లోర్ చేసింది మోస్ట్ ఆఫ్ ది పార్ట్ గ్రీన్గానే ఉంది. ఎందుకు అలా గ్రీన్గా ఉందంటే, మనం ఎక్స్ప్లోర్ చేసిన పార్ట్ ఓన్లీ యాక్సెసిబుల్ టు పీపుల్, అది మాత్రమే గ్రీన్గా ఉంటుంది. మీకు నేను ఐస్ షీట్ చూపించాను కదా, ఆ గ్రీన్ ఎండింగ్ దగ్గర ఐస్ షీట్ స్టార్ట్ అవుతుందా, ఆ ఐస్ షీట్ చెప్పినట్టుగా మీకు 3000-4000 kilometers అలా పొడిగి వెళ్తూనే ఉంటుంది. సో అదంతా వైటే. ఒకసారి గ్రీన్లాండ్ మ్యాప్ చూస్తే మీరు ఆ మధ్యలో ఉన్నదంతా ఐస్ షీట్, అటు ఇటు పీపుల్ ఉంటారు. ఆ కొంచెం ముక్కి గ్రీన్గా ఉంటుంది, అంత మాత్రాన మొత్తం గ్రీన్గా ఉన్నట్టు కాదు. సో కంప్లీట్ ఐస్ అనమాట గ్రీన్లాండ్ అనేది. 10% ఆఫ్ ల్యాండ్ వరకే మనుషులకి యాక్సెసిబుల్ ఈజీగా ఉంటుంది. కొంచెం యాక్సెసిబుల్ అంటే నివసించడానికి, మిగతా పార్ట్ అంతా ఐస్తో కప్పడిపోయింది అనమాట. సో ఈ నార్స్ వాళ్ళు వచ్చిన ఒక 200 years తర్వాత, అంటే అప్రాక్సిమేట్గా 1200 AD టైంలో
అప్పుడు ఈ ఇన్యూట్ పీపుల్ వచ్చారనమాట గ్రీన్లాండ్కి. ఇన్యూట్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారు? సైబేరియా, మనకి రష్యాలో సైబేరియా ఉంది కదా కోల్డెస్ట్ పార్ట్, అక్కడ నుంచి అలాస్కా సైడ్, అలాస్కా నుంచి నార్దర్న్ కెనడా నుంచి అలా గ్రీన్లాండ్కి వచ్చారు. మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం చైనీస్ ఫేస్ కట్, జపనీస్, కొరియా ఫేస్ కట్లో ఉన్నాయి అన్నాను కదా, దానికి కారణం ఇదే అనమాట. ఎందుకంటే వీళ్ళ రూట్స్ ఏషియా సైడ్ ఉంటాయి అనమాట, అందుకే కొంచెం ఆ ఫేస్ కట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇందాక మ్యూజియంలో కూడా చూసుంటారు మీరు, వాళ్ళు ఎప్పుడో 1700s 1600s ఉన్న ఫొటోస్ ఉన్నాయి మ్యూజియంలో, వాళ్ళ ఫేస్ కట్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి అనమాట, ఈ చైనీస్ కొంచెం ఆ టైప్లో. బట్ యా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తెలుసుకున్నప్పుడు. ఈ 900లో వచ్చిన నార్స్ పీపుల్, వైకింగ్స్ అనే తెగ ఫస్ట్ వీళ్ళతో కలిసి ఉండడం మొదలు పెట్టారు. అంటే హంటింగ్ చేసి ట్రేడింగ్, వాళ్ళకున్న వస్తువులు వీళ్ళకి ఇవ్వడం, ఈ నార్స్ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఈ న్యూటోలు తీసుకోవడం, అలా గడిపేవారు వీళ్ళు, ఒకళ్ళకి సాయం చేసుకుంటా కొంచెం అలా ట్రేడింగ్ చేసుకుంటా. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ నార్స్ పీపుల్ అసలు ఇక్కడ వ్యానిష్ అయిపోయారండి సడన్గా. మరి మన గూగుల్కి హిస్టరీ కూడా తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు అనేది. ఓన్లీ ఇన్యూట్ పీపుల్ మాత్రమే ఉండేవారని ఇక్కడ. ఇప్పుడు 1500 1400s టైంలో, అలా 1700s ఆ టైం అప్పుడు మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు డెన్మార్క్ నుంచి హ్యాన్స్ ఇగాడే అన్న అతను వచ్చాడు. వెనకాల స్టాచ్యూ ఉంది కదా, అతనిదే అనమాట. అతను ఇక్కడికి వచ్చి నార్స్ పీపుల్ కలుద్దామని వచ్చాడు, కానీ ఇన్యూట్ పీపుల్ కలిసి వీళ్ళకి క్రిస్టియానిటీ మతాన్ని బోధించాడు. ఆ క్రిస్టియానిటీ మతాన్ని ఇక్కడ బోధించాడు కాబట్టి అతనికి అక్కడ ప్రత్యేకంగా స్టాట్యూ పెట్టారనమాట వెనకాల. సో ఈ హ్యాన్స్ ఎగాడే వల్ల ఇక్కడ ఉన్న ఈ న్యూట్ పీపుల్ అంతా స్లోగా క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఇది అలా పక్కన పెడితే 1700s టైంలో ఏమైందంటే డెన్మార్క్, నార్వే కలిసిపోయి, మీకు నేను ఫరో ఐలాండ్స్ గురించి హిస్టరీ చెప్పినప్పుడు కూడా మీరు గుర్తుండుంటే, ఆ నార్వే కలిసిపోయినప్పుడే ఈ గ్రీన్లాండ్ వాళ్ళతో కూడా ఒక డీల్ మాట్లాడుకున్నారు. మీకు కావాల్సిన మేము అన్ని సరుకులు అన్నీ అందిస్తూ ఉంటాం, మీకు కావాల్సిందంతా ట్రేడ్ అంతా, కానీ మేము చెప్పింది ఆలకించాలని చెప్పేసి గ్రీన్లాండ్ వాళ్ళని ఈ డెన్మార్క్ నార్వే కలిసి ఉన్నది గ్రీన్లాండ్ వాళ్ళ కాలనైజేషన్ కింద చేసుకున్నారనమాట. అప్పటికి డెన్మార్క్, నార్వే కలిసి ఉన్నాయి. 1814 1814 సంవత్సరంలో ఏమైంది, ఈ నార్వే అండ్ డెన్మార్క్ రెండు విడిపోయినా కూడా నార్వేకి ఇవ్వకుండా గ్రీన్లాండ్ని, ఫరో ఐలాండ్స్ని డెన్మార్కే ఉంచుకుంది. సో గ్రీన్లాండ్ గురించి చూసుకుంటే 1953 వరకు కూడా ఇది డెన్మార్క్ యొక్క కాలనీ అనమాట. అంటే మనకు చూడండి, మన ఇండియాని ఎలా తినేసారు పట్టుకుని బ్రిటిష్ వాళ్ళు, అలాగా ఈ గ్రీన్లాండ్ వాళ్ళు కూడా డెన్మార్క్ చెప్పిందే ఆలకించాలి 1953 వరకు. 1953 తర్వాత ఏమైందంటే, అప్పుడు దాకా కాలనీగా ఉన్న గ్రీన్లాండ్ని ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్, అంటే డెన్మార్క్ రీజియన్లో, డెన్మార్క్ కంట్రీలో ఒక పార్ట్ లాగా భావించడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళ మాట కూడా విలువ ఇవ్వడం, వీళ్ళు చెప్పిన ఒపీనియన్స్ని కూడా కన్సిడర్ చేసుకోవడం 1953 నుంచి మొదలుపెట్టారు. సో గ్రీన్లాండ్ గురించి డెన్మార్క్ పార్లమెంట్లో డిస్కస్ చేయడం, గ్రీన్లాండ్ మోడర్నైజేషన్ చేయడం కోసం కొన్ని పథకాలు తీసుకురావడం స్టార్ట్ చేశారనమాట. సో ఇట్ బికేమ్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలనీ. సో 1979 వరకు అలా జరిగింది. 1979లో ఏమైందంటే వీళ్ళకి ఇంకా సెల్ఫ్ రూల్, అంటే హోమ్ రూల్ ఇచ్చేసారు ఎవరో డెన్మార్క్ వాళ్ళు. వీళ్ళకి హోమ్ రూల్ అనేది ఇచ్చేసినా కూడా వీళ్ళకి గవర్నమెంట్ అనేది లేదు. గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడింది? 2009లో ఏర్పడింది. అప్పుడు దాకా కూడా వీళ్ళు సొంతంగా డెసిషన్ తీసుకుని చేసుకున్నారు తప్ప స్పెసిఫిక్ గవర్నమెంట్ అంటూ లేదనమాట. 2009 వరకు కూడా. 2009లో గవర్నమెంట్ ఏర్పడింది. బట్ స్టిల్, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ విషయాలు కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ, ఏదైనా మిలిటరీ గురించి కానీ, ఇవన్నీ డెన్మార్క్ డీల్ చేస్తుంది. ఈ గ్రీన్లాండ్ మొత్తం 55,000 నుంచి 56,000 వరకు ఉంటారు జనాభా. చాలా 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 తక్కువ. అండ్ చూసారు కదా, మొత్తం ఫిషింగ్, హంటింగ్ చాలా వీళ్ళకి మెయిన్ సోర్స్ అనమాట తినడానికి. మళ్ళీ వీళ్ళ ఇన్కమ్ కూడా ఫిషింగ్. ఇక్కడ ఏం పండుతాయి, ఏం పండవు కాబట్టి ఇంక ఓన్లీ వీళ్ళు ఫిషింగ్ మీద ఆధారపడతారు. ప్రపంచంలో ఉన్న 8 to 9% ఆఫ్ ఐస్ గ్రీన్లాండ్లోనే ఉంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. గ్రీన్లాండ్లో ఇది 9వ రోజు. సో ఈ 9 రోజుల్లో నేను చూసిన వాటిలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ది, గ్రీన్లాండ్లో రోడ్స్ అనేవి ఉండవు. అంటే ఆ విలేజ్ వరకు ఆర్ ఆ సిటీ వరకు మాత్రమే ఉంటాయి రోడ్స్. ఆ సిటీ దాటి వెళ్ళామా వేరే విలేజ్కి, వేరే సిటీకి కనెక్షన్ అనేది ఉండదు. వెళ్తే బోట్లో వెళ్ళాలి, లేదంటే ఫ్లైట్లో వెళ్ళాలి. సో రోడ్స్ అనేవి అసలు లేకపోవడం వల్ల వరల్డ్లోనే అతి తక్కువ పెట్రోల్ ఖర్చు చేసే ప్లేసుల్లో గ్రీన్లాండ్ నెంబర్ 1 ఉందండి. అసలు పెట్రోలియం ప్రొడక్ట్స్ చాలా చాలా తక్కువ వాడుతుంది గ్రీన్లాండ్. నెక్స్ట్, గ్రీన్లాండ్లో ఎక్కడ చూసినా మనకి ఐస్ ఫ్యూడ్స్ కనిపించినాయి కదా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను షిప్లో వెళ్తూ ఉంటే ఆ పెద్ద ఐస్బర్గ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి. నేను ఇప్పుడు దాకా ఐస్బర్గ్స్ గురించి వీడియోస్లో చూశాను, కానీ దగ్గరగా చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అనమాట ఐస్బర్గ్స్ అనేవి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, కయాకింగ్ అనేది ఫస్ట్ కనిపెట్టింది ఇన్యూట్ పీపుల్ గ్రీన్లాండ్లో ఉండేవాళ్ళు అనమాట.
అసలు గ్రీన్లాండ్లో కయాకింగ్ కనిపెట్టిన విషయం తెలుసుకున్నప్పుడు చాలా షాక్ అయ్యాను నేను. మనం ఎన్నో చోట్ల కయాకింగ్ చేసాం. కయాకింగ్ కనిపెట్టిన చోట కయాకింగ్ చేయడం అనేది చాలా మంచి అనుభూతి అని చెప్పాలి. కయాకింగ్ ఒకటే కాదు, డాగ్ స్లెడ్జింగ్. మీరు నా ఫిన్లాండ్ వీడియో చూడకపోతే పైన ఇస్తాను. ఫిన్లాండ్ వీడియోలో చేసిన డాగ్ స్లెడ్జింగ్ అంటే మంచు మీద ఒక చిన్న బండిలా ఉంటుంది, దానికి చక్రాలు ఉండవు, హస్కీ డాగ్స్ మనం లాక్కుంటూ వెళ్ళిపోతాయి, దాన్ని డాగ్ స్లెడ్జింగ్ అంటారు. అది కనిపెట్టింది కూడా ఈ గ్రీన్లాండ్ వాళ్ళే ఫస్ట్. ఇంట్రెస్టింగ్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గ్రీన్లాండ్ మీరు మ్యాప్ పాయింటింగ్లో చూస్తే వరల్డ్ మ్యాప్లో చాలా చాలా పెద్ద సైజు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆఫ్రికా కాంటినెంట్ అంత సైజు ఉంటుంది. కానీ తీరా చూస్తే మన ఇండియా కంటా కూడా చిన్నదే. అంటే మ్యాప్లో నార్త్ పోల్ సౌత్ పోల్ అన్ని ఫిట్ చేయడం కష్టం కదా. రౌండ్గా ఉంటే మ్యాప్ ఈజీ అవుదును. మ్యాప్ ఫ్లాట్గా ఉంటుంది మనకి. సో ఫ్లాట్గా ఉండడం వల్ల ఎగ్జాక్ట్ సైజెస్ అయితే లేవు. గ్రీన్లాండ్ మీరు మ్యాప్లో చూసిన దానికంటే చాలా 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 చిన్నది. మన ఇండియాలో 70% ఉంటుందేమో గ్రీన్లాండ్ అంతే. అంటే గ్రీన్లాండ్ 1.5 టైమ్స్ వేసుకుంటే అప్పుడు మన ఇండియా ఫామ్ అవుద్ది. అంటే ఇండియా వస్తుంది. అంత పెద్దది మన ఇండియా కంటే చిన్నది. కానీ మ్యాప్ పాయింట్గా చూడండి, ఇండియా చాలా చిన్నదిలా కనపడుతుంది గ్రీన్లాండ్ ముందు. కానీ గ్రీన్లాండ్ నిజానికి చాలా చాలా చిన్నది అది. సో మ్యాప్ పాయింటింగ్ మాత్రం నిజం కాదు, సైజెస్ ప్రకారంగా రాంగ్ అనమాట అది. సో అది గ్రీన్లాండ్ గురించి మీకు అన్ని పాయింట్లు కవర్ చేశాను, అన్నీ చెప్పాను, హిస్టరీ అని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఈ వీడియో వరకు అయితే ఇంతే. ఇంకా సో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మళ్ళీ. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. సో ఈరోజు మనకి నుక్లో లాస్ట్ డే, రేపు మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుద్ది. సో ఈ రోజుకైతే వీడియో ఇంతే ఆపేస్తున్నాను. మళ్ళీ ఏమన్నా స్పెషల్ మూమెంట్స్ ఉంటే మాట్లాడుకుందాం. బై బాయ్.